చాలా కాలం అయింది, నేను చాలా రోజులైంది బుల్లెట్ తీసి. ఫీల్స్ సంథింగ్ డిఫరెంట్. బుల్లెట్ కి రిపేర్ కి తీసుకెళ్తున్నాను. బ్యాక్ రెస్ట్ పాడైపోయింది, తుప్పు పట్టేసి స్క్రూలు అవన్నీ బోల్ట్లు ఇరిగిపోయి లోపల నట్లు ఇరిగిపోయి దానికి రిపేర్ చేయించాలా. సో వెల్డింగ్ ఏమైనా అవుతుందా లేదంటే ఇంకేమైనా మార్పించాలా ఏంటా అనేది చూడాలి. వెళ్ళి రిపేర్ చేయించి వీలైతే ఇలాంటి బ్యాక్ రెస్ట్ చేయించేస్తాను. అదైతే కొంచెం లోవర్ బ్యాక్ సపోర్ట్ ఉంటుంది. లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళినా అంటే అమ్మ వాళ్ళు అంటే లేడీస్ కూర్చున్నా వాళ్ళకి ఇబ్బంది ఉండదు. బుల్లెట్ రిపేర్లు బాగా చేస్తారు అంటే జగదమ్మ దగ్గర ఉన్నారు కొంతమంది. దాని తర్వాత మనకి రైల్వే కాలనీ నుంచి మన అల్లుపురం సైడ్ ఉంది కదా, అల్లుపురం సైడ్లో కూడా కొంతమంది ఉన్నారు రిపేర్ చేసేవాళ్ళు. సో చూపిద్దాం ఏమంటారో ఏంటనేది. అవుతుందో అంటే వెల్డింగ్ ఆర్క్ వెల్డింగ్ ఏదైనా చేయించి సెట్ చేస్తానని చేయొచ్చు. సిగ్నల్ బ్రేకర్స్కి వస్తే అలాగా నేను వాళ్ళని చూస్తానా నా వెనకాల చూస్తానా. మబ్బు అయితే ఉంది, క్లైమేట్ కొంచెం హ్యూమిడ్గా ఉంది, హాట్ అండ్ హ్యూమిడ్గా ఉంది కానీ మబ్బు ఉంది. వర్షం పడే ఛాన్సెస్ అయితే ఏమో తెలియదు, చెప్పలేం. పడవచ్చు పడకపోవచ్చు. పల్సర్ 2020లో కొన్నాను, November 27. ఇది 2022 August 19th కొన్నాను. 4 years అయ్యింది. హౌ మెనీ కిలోమీటర్స్? 52,000 kilometers. పర్లేదు, బాగానే తిరిగాను. ఇవన్నీ బైక్ మెకానిక్ షాప్సే అల్లిపురం రూట్లో. ఇది కానీ స్పెషల్గా బుల్లెట్స్ కోసం ఉంటుంది ఒక బండి, షాప్ ఉంటుంది. వాళ్ళు ఓన్లీ బుల్లెట్స్ చేస్తారు. ఇదిగో ఒకసారి వెళ్ళి మాట్లాడి చూద్దాం. సో బండి అయితే చూపించాను, నేను ఎక్కడికైతే వెళ్ళాను అక్కడ కాకుండా అతను అక్కడ పాత బళ్ళు చేస్తాడంట, బుల్లెట్లు, కొత్త బుల్లెట్లు చేయడు. సో పాత బుల్లెట్లు అక్కడికి వెళ్ళినప్పుడు అయితే అక్కడ 1981 మోడల్ బుల్లెట్ చూశాను. బండిలో ఉంది. ఆ ఓనర్ అయితే దాన్ని ఒక 1 lakh కొన్నాడంట. దానికి మొత్తం 60,000 to 70,000 ఖర్చు పెట్టి బండి రెడీ చేయించాడు. బండి అయితే మాత్రం మామూలుగా లేదు. వీడియో తీద్దును కానీ వాళ్ళు ఇంకా రెడీ అవ్వలేదు బండి. వాళ్ళు అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు కదా, ఇంకా వీడియో తీయలేదు. 1981 మోడల్స్కి ఏంటంటే లెఫ్ట్ సైడ్ బ్రేక్ ఉంటుంది, రైట్ సైడ్ గేర్ ఉంటుంది. అబ్బాయికి అంటే వాళ్ళ అబ్బాయికి అనమాట బండి. అబ్బాయికి పాత మోడల్స్ అంటే ఇష్టం. వెరీ గుడ్ రా, మంచి చాయిస్. అలాంటి ఇంట్రెస్ట్ ఉంటే చాలా మంచి బైక్స్ అండ్ కార్స్ మీద, క్లాసిక్స్ మీద బాగుంటుంది. వెనకాల బ్యాక్ రెస్ట్ వేయించాను కదా, దానివల్ల బరువు వెనక లాగేసి స్క్రూలు ఊడిపోతున్నాయి. అది క్లీన్ చేసి ఇంకా రింగ్ వేయిస్తాను. సో నాకైతే బండి రేపు మార్నింగ్ రమ్మన్నారు. అతను 9:30కి అలా వస్తారంట, 9:30కి రమ్మన్నాడు. సో రేపు మళ్ళీ బండి పట్టుకొని వచ్చి, రేపు ఎలాగో నాకు వీక్ ఆఫ్ కాబట్టి ఈ బండి పని మీద ఉందో నేను ఏం చేయాలో అవన్నీ చేయించుకొని రేపు ఒక్క రోజులో తేలిపోతే పని అంతా బెస్ట్. నాకు మళ్ళీ టైం దొరకదు. అదనమాట సంగతి. సో రేపు ఏం జరుగుతుందో ఏంటనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం.